ముఖ్యంగా నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా నేను ఎవరిని కానీ విమర్శించింది లేదు వ్యక్తిగతంగా. ఈరోజు మొట్టమొదటిగా మీ ముందర ఒక మనిషి నేను తిడుతున్నానంటే ఆ మనిషి చూడండి ఎంత ఇది చేసినాడు. పవన్ కళ్యాణ్ ఫాలోయర్గా మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మీ ముందరికి రావడం ముఖ్య కారణం ఈ నడమ మన పనికిరాని నా కొడుకులు కొంతమంది ఒక ట్రెండ్ తయారు చేశారు. ఆ ట్రెండ్ ఏంటి అంటే ఫ్రీ పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వాక్యాలు మాట్లాడితే మేము మా పేరు బాగా పబ్లిసిటీ అవుతుంది, పబ్లిక్లో మేము మా ఇమేజ్ పెరుగుతుందని ఒక ట్రెండ్ ఉంది. ఆ వెధవన్న కొడుకులకు ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా మొన్న తెలంగాణ నుంచి ఒక పనికిరాని నా కొడుకు వాడు శ్రీనివాస్ యాదవ్ అనేవాడు ఆంధ్రాకి వచ్చి బీసీ దీంట్లో ఏదో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో మాట్లాడినాడు. ఒరే స్వామి శ్రీనివాస్ యాదవ్, నువ్వేంది, నీ బతికేంది, తెలంగాణలో ఎవరినడిగా చెప్తారా స్వామి, నువ్వేంద్రా నువ్వు వచ్చి చిచ్చు పెడతావు. రామచంద్ర పుంగనూరులో ఉండే రామచంద్ర యాదవ్ బీసీల కోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు ఎప్పుడు మద్దతు పలికే వ్యక్తే కానీ ఎప్పుడు కానీ వ్యతిరేకం కాదు. నువ్వు రామచంద్ర యాదవ్ పైన ఎంతో ప్రేమ ఎక్కువైపోయి మాట్లాడుతున్నావు వెధవనాయల. రామచంద్ర యాదవ్ కూడా మాకు ఆకుల గైదరాకు సొంత తమ్ముడు మాదిరే. రామచంద్ర యాదవ్కు ఆయన రాజకీయంగా ఎదిగేదానికి పిల్లర్స్ ఎవరో తెలుసా మీకు? కొనిదెల కుటుంబం. కొనిదెల కుటుంబం వల్లే ఆయన రాజకీయం లేకపోయిందో అది పేరు తెచ్చుకున్నాడు ఆయన. మీరు ఊరికే అనవసరంగా ఎట్లంటే అట్లా మాట్లాడితే ఒప్పుకునే వాళ్ళు లేరు. ఖాళీ ఆంధ్ర అవసరం లేదు, తెలంగాణలో ఉండే జనసేన కార్యకర్తలు తలుచుకుంటేనే నేను తెలంగాణ లేకుండా చేస్తారు. తెలంగాణలో ఒక సునామీ వస్తుంది నా స్వామి, నువ్వు అది మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నావు. శ్రీనివాస్ యాదవ్కే కాదు ప్రతి ఒక్కరికి నేను జనసేనలో ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా అందరికీ ఘాటుగా సమాధానం చెప్తున్నా. ఇక మీద ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కొనిదెల కుటుంబం కానీ జనసేన పార్టీని కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేమందరము కూడా జనసేనలో ఉన్న మేమందరము కూడా ఏకదాటిగా ఏ రాష్ట్రమైనా సరే ఏ ఊరైనా సరే మీ ఇంటికాడికి వచ్చి మేము చుట్టుముట్టినామంటే మీ బాధ నరకంగా ఉంటుంది. అది మేము మాటలతో కూడా చెప్పలేను. ఒకసారి మీ ఊహకే వదిలేస్తా ఉండా. కావున దయచేసి ఎవరే కానీ మీ పన్ను మీరు చేసుకోండి, మీకు పేరు కావాలా, వ్యక్తిగతంగా కష్టపడండి, ప్రజలకు సేవ చేయండి, ఆటోమేటిక్గా మీకు పేరు వస్తుంది రా నాయన. పవన్ కళ్యాణ్ గారిని అంటే మీకు పేరు రాదు. ఇంకొకసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా రే శ్రీనివాస్ యాదవ్ నీకు ఘాటుగా చెప్తున్నా, నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడిగా చెప్తున్నా, అదేవిధంగా నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా కూడా మీకు హెచ్చరిస్తున్నా. ఇంకా మీడియా ఎప్పుడన్నా నువ్వు శ్రీనివాస్ యాదవ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణలో నీ ఇంటికాడికి వచ్చి నీ ఇల్లుని చుట్టుముడతామనేసి కూడా నేను ఘాటుగా నీకు సమాధానం చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మేము పవన్ కళ్యాణ్ గారికి వీర భక్తులు. మేము నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఖైదీ సినిమా నుంచి కూడా కొనిదెల ఫ్యామిలీ కుటుంబానికి అభిమాని నేను. కావున ఎవరే కానీ మీకు ఏదైనా పేరు రావాలంటే మళ్ళీ చెప్తున్నా, కష్టపడండి, వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు తిట్టే రాదురా ముండనా వెళ్ళారా మీకు ఇంకా వగుంటే ఆయన మాకు సేవ చేయండి. పంచాయతీ రాజులో మన ఇండియాలో 22, 23 స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజు మంత్రి అయితేనే మొదటి స్థానంలోకి వచ్చిందంటే ఆయన ఘనత ఏంద్ర అని చెప్పి మీరు తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారి కాలు గోపికనే మీరు పనికొస్తారా ఆయన పేరు ఎత్తేదానికి? అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తిని ఎదుర్కోవాలంటే ఎవరి వల్ల కాదు అనేది కూడా మీరు తెలుసుకోండి స్వామి. వెళ్ళవల్లారా
ఆయన ఆంజనేయ స్వామిరా. ఆంజనేయ స్వామి ముందర మీరు కుప్పిగింతలు వేస్తే ఎంత ఇదిగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ముందర మీరు మాట్లాడే మాట అంత ఇదిగా ఉంది. కావున పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదా శ్రీనివాస్ యాదవ్. వాడు బొగడే శ్రీనివాసరావు యాదవ్ గానే ఇది కాదు. మళ్ళీ చెప్తున్నాం, నేను ఒక జనసేనలో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఒక ఫాలోవర్గా చెప్తున్నా, బీసీలకి ఎప్పుడు మేము మద్దతే కానీ మేము వ్యతిరేకలం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయినా. కావున మీరు ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా ట్రెండ్, ఆయన గురించి ఏదైనా మాట్లాడితే మాకు పేరు వచ్చేస్తుందని, అది తప్పురా వెదవమున్నారా. ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి, పవన్ కళ్యాణ్ గారి పేరు ఎవరే కానీ ఎత్తకూడదు. ఆయన ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తిరా. ఆ శక్తి ముందర మీరు గణతాపంలో కూడా తట్టుకోలేరు. కావున ఎవరే కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇంకా మీద ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకు సరైన సమాధానం డైరెక్ట్గా చెప్తామనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ఈ అవకాశం కల్పించిన నేను పిలిచిన వెంటనే వచ్చిన పత్రిక నా తమ్ముళ్ళు అందరికీ విలేకరులందరికీ నేను మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము వచ్చింది నేను జనసేన పార్టీలో నేను రావడం ముఖ్యంగా రాజకీయం చేసేదానికి రాలా. రాజకీయం అంటే ఏంద్రని నిరూపించిన వ్యక్తి ఎవరు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయన మనస్తత్వానికి ఆకుల గజేంద్ర మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టే నేను జనసేన పార్టీలో రావడం జరిగింది. ఖచ్చితంగా మా ఊపిరి ఉన్న రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిగా ఒక భక్తుడిగా ఉంటాము. జనసేన పార్టీని రోజు రోజుకు బలోపేతం చేసే దాంట్లో ఆకుల గజేంద్ర చిత్తూరు జిల్లాలో మొదటిగా ఉంటాడనేసి కూడా నాకు తల్లిదండ్రుల పైన ప్రమాణం చేస్తూ, నా జీవితం ప్రజాసేవకే అంకితం. సదా మీ సేవలు డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. జై జనసేన, జై జై జనసేన.